విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిండు గర్భిణి ఆందోళనకు దిగింది. తన భర్త 5 నెలల నుంచి కనిపించడం లేదని ఆచూకీ తెలపాలని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. లిఖితకు జ్ఞాన పవన్ కుమార్తో 5 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 3 ఏళ్ల బాబు ఉన్నాడు. ప్రస్తుతం లిఖిత 7 నెలల గర్భవతి. పెళ్లైన కొంతకాలం తన భర్త తనతో మంచిగా ఉన్నాడని, ఆ తర్వాత అత్త తనపై దాడి చేసి ఇంటి నుంచి బలవంతంగా గెంటేశారని బాధిత మహిళ తెలిపింది. భర్తను తన నుంచి దూరం చేయడంతో పాటు నిర్బంధించారని బాధిత మహిళ ఆరోపించింది. తన భర్త ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు స్పందించి తన భర్తను వెతికి అప్పగించాలని డిమాండ్ చేసింది. అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్లో ఉంటాం సార్. నేను మా హస్బెండ్, మా అత్తగారు, మేమందరం ఉమ్మడి కుటుంబంలో ఉంటాం సార్. అయితే ఇప్పుడు ఒక 5 నెలల నుంచి నా హస్బెండ్ని కనిపించకుండా మా అత్తగారు, మా బావగారు వాళ్ళందరూ ఎక్కడో దాచేసి మా హస్బెండ్ని నాకు ఇవ్వండి, ఎక్కడున్నాడో తెచ్చివ్వండి అన్నంటే తెచ్చివ్వకుండా ఉన్నారు సార్. నేను ఇప్పుడు 7th మంత్ ప్రెగ్నెంట్ సార్. నా పిల్లోడికి హార్ట్ ప్రాబ్లం అయింది సార్. ఆంధ్ర హాస్పిటల్ హార్ట్ సర్జరీ చేయించాను సార్. అసలు తినడానికి తిండి కూడా లేకుండా ఒక్కదాన్ని నేను అలా పైన ఉంటున్నాను సార్. ఎన్ని కేసులు పెట్టినా అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్. ఏమన్నా అంటే మేము వచ్చినప్పుడు పిలిపిస్తాము, మాట్లాడతాము అంటున్నారు. అసలు తర్వాత మళ్ళీ పిలిపించట్లేదు, మాట్లాడట్లేదు సార్. మా హస్బెండ్ని దాచేశారు సార్. మా హస్బెండ్ని ఎందుకు దాచారు? నా హస్బెండ్ నాకు అప్పచెప్పండి అంటే అప్పచెప్పట్లేదు సార్. నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి, డీసీపీ ఆఫీస్ దగ్గర నుంచి మొత్తం తిరగని వాళ్ళంటూ ఎవరు లేరు సార్. మొత్తం అందరు చుట్టూ తిరిగాను సార్ నేను.